వందే మాతరం. బొద్దిగాల పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ధర్నంతా అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిండు కదా. ఇప్పుడు వాళ్ళకందరికి ఇంకా మరీ టెన్షన్ అయిపోయింది. ఎట్లా ఎందుకు ధర్మేంద్ర ప్రధాని ఎందుకు రాజీనామా చేసిండు? రాజీనామా చేయకపోతే అలా ఇంకా ధర్నా ఇంకా జరుగుతుండే, ఇంకా లొల్లులు బాగా అవుతుండే. ఎటువంటి దేశంలో అల్లలు పుట్టించాలా, హిందువులు ముస్లింలు క్రిస్టియన్ అని లొల్లి చేయాలా, లేకపోతే మోడీని దించేయాలా? మోడీ ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి అడ్డుమైన ఏ దానికని బయట నుంచి వీళ్ళు కన్వర్ట్ చేయాలన్నా ముస్లింలని ముస్లింలని కన్వర్ట్ చేస్తున్నారు, హిందువులని క్రిస్టియన్ కన్వర్ట్ చేస్తున్నారు. అన్నీ ప్రతి ఒక్కదాన్ని ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ వీటిలోనే ఆపుతున్నాం ప్రధాని మోడీ. ఎక్కడి నుంచి పండుగ ఆపుతున్నాయి, ఏం కథ అవన్నీ ఖతార్ నుంచి ఎట్లా వస్తున్నాయి, తర్వాత కెనడా నుంచి, అమెరికా నుంచి ప్రతి ఒక్కటి ఇప్పుడు కనీసం ఢిల్లీలో కనీసం 300-400 ఎన్జిఓలు ఉన్నాయి. ఆ ఎన్జిఓలకు ఫండ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఖర్చు చూపించుకుంటుండ్రు మోడీ. మీరు ఫండ్ తెచ్చుకోగా కాదంటలేము, కానీ ప్రతి సంవత్సరం దేనికోసం ఈ ఫండింగ్ తెస్తున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అది చూపిమనేసరికి ఇప్పుడు వాళ్ళకు కుదరతలేదు. తెచ్చుకున్నాడేమో వీళ్ళకి స్కూల్ చదివి చెప్పిస్తున్నాం, ఫ్రీగా ఫుడ్ పెట్టిస్తున్నాం, ఫ్రీగా అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది ఏమీ లేదు. మొత్తం వీళ్ళు కోట్లు అన్ని దొంగతనంలో కోట్లు ఇంకా వేసుకుంటున్నారు. అందుకని ఒక్క పైసా బయట నుంచి రాకుండా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ఈ చట్టం దేగానే ప్రతి ఒక్క ఎంజిఓలకు భయం పట్టుకున్నది. ఆ భయం పట్టుకున్న తర్వాతనే ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ జంతర్ మంతర్ అక్కడికి వచ్చిందంతా స్టూడెంట్స్ కాదు. స్టూడెంట్స్ కనీసం 10 మంది 20 మంది ఉన్నారో మిగతా మొత్తం అందరూ ఈ గుండాలు, రాజకీయ నాయకుల తొత్తులు. స్టూడెంట్స్ దాంట్లో అరవింద్ కేజ్రీవాల్కి ఏం పని ఉంది, రాహుల్ గాంధీకి ఏం పని ఉన్నది? రాహుల్ గాంధీ వచ్చి అక్కడ చేసిండు, అరవింద్ కేజ్రీవాల్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు వీడు అమర్దీప్ జీత్వే వీడు ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్కి ఒక అన్న కంపెనీ అందులో పనిచేసినాడు. అరవింద్ కేజ్రీవాల్ పనిచేసినాడే, ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినాడు వీడు. ఆ పని చేసినాడు. ఇప్పుడు వీడు ఒక పార్టీ పెట్టుకొని నేను సిజేపీ ఫౌండర్ని, నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ని మిలియన్ల యూజర్ ఉన్నారు, 1 మిలియన్ల యూజర్ ఉన్నారు. ఆ యూజర్లు అంతా ఎక్కడ ఉన్నారు? పాకిస్తాన్ నుంచి యూజర్లు ఉన్నారు, తర్వాత బంగ్లాదేశ్ నుంచి యూజర్లు ఉన్నారు, తర్వాత కెనడా నుంచి యూజర్లు ఉన్నాడు. ఆ కెనడా నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి ఆ ఉగ్రవాదులు, తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఈ ఉగ్రవాదులు, మొత్తం అనుకున్నదంతా ఉగ్రవాదులు. ఇండియాలో అల్లకల్లోలం జరిపించాలా. ఇప్పుడు ఎన్నో వీడియోలు చూస్తున్నాం. బంగ్లాదేశ్ అయితే ఈ జంజీ యుద్ధం అని బంగ్లాదేశ్ చేసినట్టు చేస్తాం, లేకపోతే నేపాల్ చేసినట్టు చేస్తాం, పాకిస్తాన్ చేసినట్టు చేస్తాం, తర్వాత శ్రీలంకని చేసినట్టు చేస్తాం, ఈ జంజీ యుద్ధం అని ఇది అది ఎత్తుకున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసేసరికి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కింద మీద పడుతున్నారు. కొంతమంది డ్యాన్సులు చేసుకున్నారు, అది చేసుకున్నారు. కానీ భయంతో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయకపోతే ఇంకా ప్రొటెక్షన్ జరుగుతుండే. వాళ్ళకు పిజ్జాలకు ఎక్కడి నుంచి, ఖతార్ నుంచి ఆర్డర్ వచ్చాడు, పిజ్జాలకు ఎక్కడి నుంచి వచ్చాడు, బంగ్లాదేశ్ నుంచి, ఇక్కడ నుంచి ఆర్డర్ వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, అన్నం ఎక్కడి నుంచి, కెనడా నుంచి. గుర్వత్వంత్ సింగ్ అయితే వాడు ఖలిస్తానీ ఉగ్రవాది, ఆడు 100 కోట్ల రూపాయలు ఇస్తా నేను అన్నాడు. ఇది వచ్చే నెల కనీసం ఆగస్టు 15 తారీఖు దాకా ఖచ్చితంగా జరగాల, నేను 100 కోట్ల రూపాయలు ఇస్తాను వాడు అంటున్నాడు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి ఏం చేయక డబ్బులు ఉన్నాయి. కానీ ఈ సిజేపీ దగ్గర ఇప్పుడు అలా ఇక్కడ మస్తు వచ్చినాయి, కనీసం 100 కోట్ల దాకా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు 5 కోట్ల అయిపోయినాయి. ఇంకా కనీసం 50-60 కోట్ల దాకా ఖచ్చితంగా ఉన్నాయి. డబ్బు ఉన్నది, కానీ ఇప్పుడు ప్రజల ఊళ్ళు రారు. ఇప్పుడు ఏం జరిగినా తొక్కు రేపేటట్టు ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇలా ప్రొటెక్షన్ అంతే ఆగది. ఇప్పుడు ధర్మేంద్ర మోదీ రాజీనామా చేసిన, ఇవన్నీ చేసినా ఇప్పుడు ఆగిపోయినాయి అనుకుంటున్నా, ఆగలేవు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో అంక చూసుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఏదో అంక చూసుకుంటారు, ఏదో మళ్ళీ దానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం ఆపరిగా. ఎందుకంటే ఈ దేశంలో అల్లకొల్లం జరిగించాలా. ఈ ఇండియాలో ఇట్లా ఉండదు. ఇండియా ప్రశాంతంగా ఉండకూడదు. ఇండియా ప్రశాంతంగా ఉంటే అమెరికాకి బాధనే, ఇండియా ప్రశాంతంగా ఉంటే పాకిస్తాన్కి బాధనే, ఇండియా ప్రశాంతంగా ఉంటే కెనడాకి బాధనే, ఇండియా ప్రశాంతంగా ఉంటే ఇటు బంగ్లాదేశ్లకు బాధనే, ఈ ఖలిస్తానీ ఉద్యమం వీళ్ళకి బాధనే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మోడీ అచ్చం నుంచి ఎవడు మాట వింటలేడు. రష్యా నుంచి ఆయిల్ కొనకద్దన్నాడు,
రష్యా నుంచి ఆయిల్ కొని చూపించిండు. ఇప్పటికి కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాడు. ఆ, అమెరికా అధ్యక్షుడు వాడు ఏం చెప్పినా కానీ నువ్వెంత నీ లెక్కెంతరా పోరా అని వాని మాట వింటలేడు. ఒకసారి రాచిపోమ్మని ఫోన్ చేసినా కానీ నీ ఇష్టం ఉంటే నువ్వు నా దగ్గరికి రాగా నేను నీ దగ్గరికి రానని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు, ఫోన్ పోయేస్తలేడు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇండియా అంటే కోపము. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క దేశంలో ఉన్న ఈ దేశంలో ఇండియాలో ఉన్నట్లేదు. మనకు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇండియాలో ఉంటే గంతే కదా, ఇండియాలే కదా, గీళ్ళే కదా, గాలే కదా అనుకుంటే, ఇప్పుడు ఇండియా అంటే ఎక్కడన్నా బయట దేశాలకు పోతే నమస్తే అని 2 చేతులు ఎత్తి నమస్తే పెట్టి వెనుక ఉన్న లైన్లో ఏదైనా లైన్లో పెట్టినా కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా లైన్లో ఉన్నా కానీ ఇండియాలో అంటే ఫస్ట్ తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. ఇక మీరు ఈ లైన్లోకి రండి, ఇట్లా ముందుకు రండి, ఈ లెక్కలు కొని అని ఇంకా వేరే పాకిస్తాన్ అని, బంగాల్ అని, శ్రీలంక అని బస్సు వెనుకకు ఇంకొక లైన్లో నొక్కేసి వెనుక పడేస్తున్నారు. ఇండియా అంటే ముందుకు. అటువంటి మోడీ మంచి చేసిండు, అందరిని మంచిగా తెలంగాణ కూడా తెరిచేదాటు చేసిండు. ఇప్పుడు ఇండియా అంటే ప్రతి ఒక్క దేశంలో 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు. అటువంటిది ఇప్పుడు వీళ్ళకి నచ్చలేదు, అలా కళ చెప్పు కింద ఉండాల, అందుకని అట్లా చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ప్రతి ఒక్కడు ఇండియా నాశనం చేయాలని చూసినా కానీ మన ఇండియాలో ఉన్న బాడకం ఉన్న కొడుకులు కూడా ఇండియానే నాశనం చేయాలి. ఇండియాలో తింటారు, ఇండియాలో ఉంటారు, ఇండియాలో తాగుతారు, ఇండియాలో బిర్యానీలు తింటారు, ఇండియాలో హోటల్లో ఉంటారు, కానీ మళ్ళీ ఇండియాలో నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అటువంటి మొన్న జంతర్ మంతర్ అక్కడ పోలీసు మీద రాళ్ళేసిన వాళ్ళని తర్వాత మోడీని అమ్మనాభూతులు, వాళ్ళ అమ్మని కూడా తిట్టుడు, వాళ్ళ అమ్మని చనిపోయింది ఆవిడ, వాళ్ళ అమ్మని తిట్టుడు, నరేంద్ర మోడీని తిట్టుడు, ప్రతి ఒక్కరిని తిట్టుడు, గలీజ్. ఆడవాళ్ళు కూడా ఆడదై ఉండి వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా ఆడోళ్ళు మిడిల్ ఫింగర్ చూపించుడు, వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకొస్తున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అట్లా ఇజ్జతి లేనుకోట వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొత్తం డ్రోన్లతో అన్ని వీడియోలు తీసిండ్రు, అన్ని సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని గుర్తించుకుంటా వాని ఇంటికి దుమ్ము దులుపుకుంటూ పట్టుకొస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కొంతమంది తొక్కు జోపుకుండా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు అయితే కరెక్ట్ ఉంది. వీళ్ళు గవర్నమెంట్ ఫస్టే తప్పు చేసింది. ఎందుకు తప్పు చేసిందంటే వీళ్ళు రానిచ్చేది లేకుండా, రానియకపోతే వీళ్ళందరూ బయటపడరు కదా. అస్సలు వాళ్ళు రాజ్యం కారణం ఏంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం కథ, ఈ పెద్ద ఇంకా ఎక్కడ ఉన్నాయి అన్నీ వీళ్ళు కేసు చేసి మంచిగా పట్టుకున్నారు.